బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఇంకా బీఆర్ఎస్ నేతల వద్ద ఉన్నట్లు అనిపిస్తుందని, లేకుంటే తాను కాన్ఫరెన్స్ కాల్లు ఏం మాట్లాడాను మీరు ఎలా చెప్పగలుగుతున్నారని ప్రశ్నించారు. ఎన్ని పరికరాలు, ఏ మామిడి తోటలు, ఫామ్ హౌస్లు, ఇళ్లలో ఉన్నాయో, ఫోన్ కాల్స్ ఇంకా ఎంతమంది వింటున్నారు, ఎంక్వైరీ చేసి అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పచ్చకామర్లో వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు, అధికారంలో ఉండగా బెదిరింపులకు పాల్పడిన వారికి మేము ఓట్లు అడుగుతుంటే బెదిరింపులకు పాల్పడినట్లు భావన కలుగుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, చివరికి భార్యాభర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను, తన సొంత అల్లుడి ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజము ఎంతైతే ఉందో, ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి, ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి, సామాన్య